4 మార్క్స్ అయితే సెక్షన్ 3 లో ఉంటది. అంటే 21st 28th క్వశ్చన్ అన్నమాట. ఇందులో టోటల్ 8 క్వశ్చన్స్ ఉంటాయి. సో 8 ఇంటూ 4 మనకి 32 మార్క్స్ వస్తాయి 4 మార్క్స్ ద్వారా. దీంట్లో అయితే దేనికి కూడా ఇంటర్నల్ చాయిస్ ఉండదు కాబట్టి మనం బాగా కాన్సన్ట్రేట్ చేసి చదవాలి. నేను ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కి వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను మీకు చెప్తాను. 21st క్వశ్చన్ అయితే జియోగ్రఫీ నుంచి వస్తుంది అన్నాను కదా. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి హౌ హ్యావ్ ఫ్లోరా అండ్ హ్యూమన్ యాక్టివిటీస్ ఎఫెక్ట్ ద డెఫినేషన్ ఆఫ్ ఫౌనా ఎక్స్ప్లెయిన్. ఈ క్వశ్చన్ మీనింగ్ వచ్చేసి ఫ్లోరా ఇంకా హ్యూమన్ యాక్టివిటీస్ ఎలా ఫౌనాని పాడు చేస్తాయి, ఏంటి అది ఎలా డిగ్రేడ్ అయిపోతుంది అనే అడిగారన్నమాట. ఇది మనం బాగా రాసేయచ్చు. దీనైతే నేను మీకు ఈజీగా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి డిఫారెస్టేషన్ ఫర్ అగ్రికల్చర్ ఎక్స్పాండ్స్. అగ్రికల్చర్ ని పెంచడం కోసం రియల్ ఫారెస్ట్ ని చంపేస్తున్నాం అన్నమాట. అదే ఫస్ట్ పాయింట్. పాపులేషన్ పెరగడంతో మనకి అగ్రికల్చర్ పర్పస్ కూడా బాగా పెరుగుతుంది. ఎందుకంటే అందరికి ఫుడ్ రావాలంటే అగ్రికల్చర్ ఆబ్వియస్ గా పెంచాల్సిందే. దీనికోసం ఫారెస్ట్ అయితే మనం డిఫారెస్ట్ చేసేసి అక్కడ అగ్రికల్చర్ పర్పస్ కి యూజ్ చేస్తున్నాం. అక్కడ కూడా మనం అగ్రికల్చర్ చేస్తున్నాం, మొక్కలు పెరుగుతున్నాయి కదా అనుకుంటే అది రాంగ్ మాట. అక్కడ చాలా పెద్ద ఎకోసిస్టమ్ ఉంటది, అందులో చాలా ఫౌనా నివసిస్తూ ఉంటది అనమాట. సో ఫారెస్ట్ కనుక మనం డిఫారెస్ట్ చేస్తే అక్కడ ఉన్న ఫౌనా అంతా చాలా చచ్చిపోతుంది, వాళ్ళ లైఫ్ కూడా బాగా ఎఫెక్ట్ అవుతాయి. అదే ఫస్ట్ పాయింట్. ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్ కి వెళ్ళిపోదాం. డిగ్రేడేషన్ ఆఫ్ ఫారెస్ట్ బై షిఫ్టింగ్ కల్టివేషన్. షిఫ్టింగ్ కల్టివేషన్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఒక పర్టికులర్ పార్ట్ ఆఫ్ ది ఫారెస్ట్ ని తీసుకొని అక్కడ కల్టివేట్ చేసి దాని వల్ల బర్న్ డౌన్ చేసి ఇంకో ప్లేస్ కి వెళ్తారు. అలా ఫారెస్ట్ అంతా చేస్తూ ఉంటారు అనమాట. సో అక్కడ ఉన్న పర్టికులర్ ల్యాండ్ ఎక్కడైతే వాళ్ళు ఫారెస్ట్ లో తీసుకున్నారో అది డిగ్రేడ్ అయిపోతూ ఉంటది అనమాట. అలాగా చిన్న చిన్న మొక్కలు ఫారెస్ట్ లో అవడం వల్ల అక్కడ ఫౌనా డ్యామేజ్ అవుతూ ఉంటది. సో వీళ్ళు ఇక్కడ నచ్చిన ప్లాంట్స్ పెంచుతూ ఉంటే అక్కడ ఉన్న ఎకోసిస్టమ్ డ్యామేజ్ అవుతూ ఉంటది. ఇదే ఈ పాయింట్. ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్ చూద్దాం. లార్జర్ స్కేల్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అంటే ఇండస్ట్రీస్ లేదంటే ఎలా అయినా కావచ్చు, వాటి కోసం కూడా మనం ల్యాండ్ అనేది తీసుకుంటున్నాం ఫారెస్ట్ నుంచి. దాని వల్ల కూడా ఫౌనా చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇది ఈ పాయింట్. ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్ చూద్దాం. మైనింగ్ యాక్టివిటీస్. మైనింగ్ కోసం కూడా మనం నిజంగా చాలా డిఫారెస్ట్ చేస్తున్నాం. అక్కడున్న పోతిని బాగా తవ్వి అక్కడ లోపల ఉన్న దాన్ని కూడా మనం డిస్టర్బ్ చేస్తున్నాం అన్నమాట. అక్కడున్న ఫౌనా, చిన్న చిన్న ఇన్సెక్ట్స్, అక్కడున్న ఫ్లోరా, వాల్యుబుల్ ప్లాంట్స్ అలాంటివన్నీ కూడా బాగా డ్యామేజ్ అవుతున్నాయి. అదే ఈ పాయింట్. నెక్స్ట్ పాయింట్ హ్యాబిటేట్ డిస్ట్రక్షన్, హంటింగ్, పోచింగ్, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ ఎక్సెట్రా. ఇప్పుడు నేను చెప్పినట్టే ఇలా చేయడం వల్ల అక్కడ ఉన్న హ్యాబిటేట్ చాలా డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటది. హంటింగ్ ఇంకా పోచింగ్ చేయడం వల్ల అక్కడ ఉన్న ఫౌనా అంతా డ్యామేజ్ అవుతూ ఉంటది. ఎందుకంటే అక్కడ హంటింగ్ చేస్తే అక్కడ ఉన్న వాటి చచ్చిపోతూ ఉంటాయి కదా, అవి కూడా బాగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఇంకా ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్. అండ్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ చాలా వాల్యుబుల్ ఉంటాయి. అక్కడ మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి, వుడ్స్ ఉంటాయి, అలాంటివన్నీ కూడా ఓవర్ గా ఎక్స్ప్లాయిట్ చేసేయడం వల్ల అక్కడ ఉన్న ఎకోసిస్టమ్ అయితే బాగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది అనమాట. అదే ఈ క్వశ్చన్. ఇది మీరు ఇంకా మీ ఓన్ నోట్స్ లో రాసుకుంటే రాసుకోవచ్చు. ఒకసారి మీ నోట్స్ చూసుకోండి, అప్పుడు మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. దీంతో అయితే క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. ఈ క్వశ్చన్ ఏంటంటే వై ఈస్ బయోడైవర్సిటీ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్ లైఫ్. బయోడైవర్సిటీ హ్యూమన్ లైఫ్ కి ఎందుకు ఇంపార్టెంట్, దీనికి దానికి ఏంటి సంబంధం అనేది ఈ క్వశ్చన్ అనమాట. ఇది మనం ఈజీగా రాసేయచ్చు. అంటే మనం ఆల్రెడీ బయాలజీ రాసేస్తాం. బయాలజీలో అయితే ఈ టాపిక్ ఉంటది, మనకి బాగా తెలుసు. సో ఇది గురించి మనం అంత చదవవసరం లేదు. అయినా సరే మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. మనం చూద్దాం. The variety of plants and animals in a particular habitat is known as biodiversity. ఒక పర్టికులర్ ప్లేస్ లో వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఉంటూ ఉంటాయి. అట్లే ఫ్లోరా అండ్ ఫౌనా అంటారు. ఇవన్నీ కలిసిమెలిసి ఉండడమే బయోడైవర్సిటీ అన్నమాట. ఇదే ఫస్ట్ పాయింట్. ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటంటే ఇట్ మెయింటైన్స్ ద ఎకలాజికల్ బ్యాలెన్స్. ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది ఈ ఫ్లోరా అండ్ ఫౌనా కలిపి నివసించడం వల్ల జరుగుతుంటుంది అనమాట. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్ డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్. సో ఒకరికొకరు డిపెండెంట్ అయి ఉండడం వల్ల ఎకలాజికల్ బ్యాలెన్స్ అయితే అవుతూ ఉంటది. ఇదే ఈ పాయింట్. ఇట్ హెల్ప్స్ ఇన్ ద హెల్తీ ఎక్సిస్టెన్స్ ఆఫ్ హ్యూమన్స్. హ్యూమన్స్ ఒక హెల్తీ ఎక్సిస్టెన్స్ కి బాగా హెల్ప్ చేస్తూ ఉంటదంట. ఇంకా వచ్చేసి ఇట్ హెల్ప్స్ టు మెయింటైన్ ద ఎకోసిస్టమ్. ఇప్పుడే చెప్పాను కదా, సేమ్ పాయింటే. ఇట్ హెల్ప్స్ ఇన్ ద హై ప్రొడక్టివిటీ అండ్ హ్యూమన్ వెల్నెస్. బయోడైవర్సిటీ అనేది ఎక్కువగా హ్యూమన్స్ కోసం ప్రొడ్యూస్ చేస్తూ ఉంటది అనమాట. బయోడైవర్సిటీలో ఉన్న ప్రొడక్ట్స్ వాడుతుంటాం. ప్లాంట్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, యానిమల్స్, మన జ్యూమింగ్ కి ఇంకా వుడ్, మన కి దేనికైనా సరే మనం బయోడైవర్సిటీ మీద డిపెండ్ అయి ఉంటాం. ఇది మన వెల్నెస్ కూడా బాగా సపోర్ట్ చేస్తూ ఉంటది. నెక్స్ట్ పాయింట్ బయోడైవర్సిటీ ప్రొవైడ్స్ హ్యూమన్స్ విత్ వాల్యుబుల్ జెనెటిక్ డైవర్సిటీ. బయోడైవర్సిటీ వల్లే మనలో ఉన్న జెనెటిక్ డైవర్సిటీ కూడా ఉంటుంది అనమాట. ఇది ఒక థింగ్ మనకైతే. ఇదే ఈ క్వశ్చన్. దీంతో అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. Write a note on good practice towards conservation of forest and wildlife. ఫారెస్ట్ ని ఇంకా వైల్డ్ లైఫ్ ని కన్సర్వ్ చేయడానికి ఒక గుడ్ ప్రాక్టీస్ ని మనం రాయాలన్నమాట. అది వచ్చేసి వర్షిపింగ్ ఆఫ్ ట్రీస్ అండ్ యానిమల్స్. దీని మీనింగ్ వచ్చేసి మనం ట్రీస్ ని, యానిమల్స్ ని ఒక రెస్పెక్ట్ ఇచ్చి వాటిని కొల్లడం అనమాట. అంటే దాన్ని మనం పూజించాలని అయితే ఉద్దేశం లేదు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కి కూడా మనం మన దేవుడికి ఎంత రెస్పెక్ట్ ఇస్తామో అలా ఇచ్చి
జాగ్రత్తగా చూసుకోవాలి. దేన్ని కూడా మిస్యూజ్ చేయకుండా అన్నిటిని భద్రంగా చూసుకోవాలి. యూజ్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫోనా ఇన్ రిలీజియస్ ఫంక్షన్స్ అంటే ఏంటి? మన ఒక రిలీజియస్ ఫంక్షన్స్ లో ఫ్లోరా అండ్ ఫోనాని యూజ్ చేస్తే ఇందాక చెప్పంటే ఈచ్ అండ్ ఎవ్రీ దానికి కూడా కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ వస్తుంటుంది అనమాట. ఈ విధంగా మనం దేన్ని కూడా మిస్యూజ్ చేయకుండా ఉంటామని ఇది ఒక కైండ్ ఆఫ్ గుడ్ ప్రాక్టీస్. నెక్స్ట్ పాయింట్, మెన్షన్ ఆఫ్ నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ సాంచురీస్ అండ్ బయో రిజర్వ్స్ ప్రొటెక్ట్ ఎండేంజర్డ్ స్పీసీస్. ఎండేంజర్డ్ స్పీసీస్ అంటే అవి త్వరలో ఎక్స్టింక్ట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. అవి కనుక మనం రైట్ అమౌంట్ ఆఫ్ కేర్ తో చూసుకోకపోతే ఆ ఒక స్పీసీస్ అనేవి చచ్చిపోతాయి. అప్పుడు మనకి అవి ఇంకా ఫ్యూచర్ లో ఎక్కడా ఉండవు. దీనివల్ల నేషనల్ పార్క్స్, బయో రిజర్వ్స్, వైల్డ్ లైఫ్ సాంచురీస్ ఇలాంటివి మన గవర్నమెంట్ అయితే నిర్మిస్తూ ఉంటది వాటన్నిటి వెల్ బీయింగ్ కోసం. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నిటి మీద డిపెండ్ అయి ఉంటాయని చెప్పాను కదా. ఇవి అయితే మన ఫ్యూచర్ కోసం కూడా కన్సర్వ్ చేస్తారు, మన ఫ్యూచర్ జనరేషన్ కూడా చూడడానికి. చాలా స్పీసీస్ అయితే ఎండేంజర్మెంట్ లో ఉన్నాయి. సో వీటన్నిటి కూడా మనం బాగా చూసుకొని ఇలాంటి నేషనల్ పార్క్స్ నిర్మిస్తుంటే అవన్నీ కూడా ఎండేంజర్ అయ్యే ఛాన్స్ తగ్గుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్ చూద్దాం. పనిషబుల్ పీనియల్ కోర్ట్స్ ఆన్ కిల్లింగ్ యానిమల్స్. యానిమల్స్ కనుక ఇల్లీగల్ గా చంపేస్తే వాళ్ళని పనిష్ చేస్తారు అనమాట, లేదంటే ఫైన్ వేస్తారు. గవర్నమెంట్ అయితే వాటిని టేక్ కేర్ చేసుకుంటది. ఎందుకంటే మనకి నచ్చిన యానిమల్ ని మనం చంపేయకూడదు. కొన్నాటికే లైసెన్స్ ఉంటుంది అనమాట, కొన్నాటికి ఉండదు. సో వైల్డ్ లైఫ్ యానిమల్స్ అయితే మనం అస్సలు చంపకూడదు. డొమెస్టిక్ యానిమల్స్ ని తర్వాత చూసుకోవచ్చు. వైల్డ్ లైఫ్ యానిమల్స్ అయితే అస్సలు చంపకూడదు. ఎవరైనా చేస్తే వాళ్ళకి మాత్రం లీగల్ యాక్షన్ అయితే తీసుకుంటది గవర్నమెంట్. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. రెగ్యులేటెడ్ అండ్ ప్లాన్ కటింగ్ ఆఫ్ ట్రీస్. మన లైఫ్ లో ట్రీస్ అసలు కట్టింగ్ చేయకూడదు అంటే అది ఇంకా ఇంపాసిబుల్ అనమాట. ఎందుకంటే మనం దాని మీద చాలా డిపెండ్ అయి ఉంటాం. సో కటింగ్ ఆఫ్ ట్రీస్ ని కూడా బాగా ప్లాన్ చేసి రెగ్యులేట్ చేసి ఒక రైట్ అమౌంట్ లో ఎవ్రీ టైం కట్ చేస్తూ ఉంటే మాత్రం అవి బాగానే ఉంటాయి. సో వాటికి ఎదగడానికి టైం ఇవ్వాలి, మనం కూడా కరెక్ట్ గా అమౌంట్ లో ఎంత కావాలో అంతే కట్ చేసుకొని వాటిని మిస్యూజ్ చేయకూడదు. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. కంట్రోల్ ఓవర్ ఫారెస్ట్ ఫైర్. ఫారెస్ట్ ఫైర్ ఇంకా వస్తే దాన్ని వెంటనే మన గవర్నమెంట్ అనేది కంట్రోల్ చేస్తుంది అనమాట. ఇది వన్ ఆఫ్ ద గుడ్ ప్రాక్టీస్. ఎందుకంటే ఫారెస్ట్ ఫైర్ స్టార్ట్ అయితే ఫారెస్ట్ అంతా తగలబడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఏంటంటే సిటీస్ కూడా డ్యామేజ్ అవుతుంటాయి. మొన్నే లాస్ ఏంజల్స్ లో అలాంటిదే జరిగింది. ఇది ఈ పాయింట్. డిఫారెస్టేషన్ అండ్ అఫారెస్టేషన్ అంటే డిఫారెస్ట్ కి ఆపోజిట్ అనమాట. కొత్తగా ఫారెస్ట్ ని ప్లాన్ చేయడం డిఫారెస్టేషన్ అంటారు. ఇది కూడా గుడ్ ప్రాక్టీస్. ఎందుకంటే ఫారెస్ట్ వస్తే ఆబ్వియస్ గా అక్కడ ఉన్న ఫ్లోరా అండ్ ఫౌనా కూడా డెవలప్ అయ్యి వాటి లైఫ్ కూడా బాగా ఉంటుంది. అదే మాట ఇది. దీంతో అయితే క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. దీంతో అయితే సెక్షన్ 3 లో 21st క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు 22nd క్వశ్చన్ కి వెళ్దాం. 22nd కూడా జియోగ్రఫీ నుంచి వస్తుంది. జియోగ్రఫీ చాప్టర్ 5 మాట, మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్. ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే నేను ఇప్పుడు మీకు చెప్తాను. వై డు వి నీడ్ టు కన్సర్వ్ మినరల్ రిసోర్సెస్? మినరల్ రిసోర్సెస్ ని మనం ఎందుకు కన్సర్వ్ చేయాలి అని అయితే అడిగారు. మనం దాని ఆన్సర్ ఏంటో చూద్దాం. మినరల్స్ ఆర్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్. మినరల్స్ అనేవి నాన్ రెన్యూవబుల్ అనమాట. అంటే మళ్ళీ కొత్తగా మనకి రావు. ఈ మినరల్స్ ఇంకా మనం యూజ్ చేస్తే అవి ఇంకా ఎక్స్టెండ్ అయిపోతాయి, ఇంకా అయితే మనకు రావు. ఫర్ ఎగ్జాంపుల్ రెన్యూవబుల్ రిసోర్సెస్ ఏంటి? ఎయిర్, వాటర్ ఇలాంటివి అయితే మనకు వస్తూనే ఉంటాయి. కానీ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అయితే అలా కాదనమాట. ఒకసారి అయిపోతే అవి అసలు ఇంకా రావు, లేదంటే ఎప్పటికో చాలా కాలం తర్వాత వస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోలియం, కోల్ ఇవన్నీ కూడా ఆ కేటగిరీలోకి వస్తాయి. మినరల్స్ కూడా అవే అనమాట. మనం వీటిని బాగా వాడుకోవాలి, రెన్యూవబుల్ అవ్వవు కాబట్టి. నెక్స్ట్ మనం చూద్దాం. The rate of formation of minerals is very slow in comparison to the rate of consuming. Minerals ఫామ్ అయ్యే రేట్ అయితే చాలా తక్కువగా ఉంది టు కన్స్యూమింగ్ రేట్. అంటే మనం ఎంత వాడేస్తున్నామో అస్సలు పెరగట్లేమాట. మనం ఎక్కువగా వాడేస్తూనే ఉన్నాం, అవి తగ్గిపోయే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. అదే పాయింట్. The geological process of mineral formation takes place over millions of years. నేను ఇందాక చెప్పాను మళ్ళీ ఫామ్ అవ్వాలంటే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది. అదైతే ఇంపాసిబుల్. మనకైతే యూజ్ అవ్వడానికి, మళ్ళీ ఫామ్ అయిన తర్వాత మనకి యూజ్ అవ్వడానికి చాలా కష్టం. అదే ఇందులో చెప్పారు. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. దే ఆర్ వాల్యుబుల్ అండ్ షార్ట్ లివ్డ్ పర్సన్స్ ఆఫ్ అ కంట్రీ. ఇవి చాలా వాల్యుబుల్, ఇంకా ఒక కంట్రీకి కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అంతే గాయ్స్, ఈ క్వశ్చన్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలు అంతా ఎక్కువైపోవడం వల్ల రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా వేస్తాను. అది ఇంకా మీరు మిస్ అవ్వకుండా ఉన్నారంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టిల్ దెన్ స్టే ట్యూన్డ్. బై.